folks, welcome back to the Victor's Fashion. ఈ రోజు పర్టికులర్ వీడియోలో మన సబ్స్క్రైబర్ కోసమే మళ్ళీ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. అతను ఏం అడిగాడంటే మీ హెయిర్ కేర్ టిప్స్ అండ్ మీ హెయిర్ ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు బ్రో అని అడిగాడు. సో దానికోసమే ఈ రోజు నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో వాట్ ఎల్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ రైట్ ఇంటు ది వీడియో. సో నేను మీకు నా హెయిర్ కేర్ టిప్స్ చెప్పడానికంటే ముందు మీరు నా డైలీ రొటీన్ తెలుసుకోవాలన్నమాట. సో నా డైలీ రొటీన్ ఏంటంటే గైస్, నేను మార్నింగ్ ఒక 6:30కి అయితే లేస్తాను అనమాట. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను. ఫ్రెష్ అప్ అయ్యి రాగానే ఒక 2 to 3 ఎగ్స్ అయితే నేను ఆమ్లెట్ వేసుకొని అయితే తినేస్తాను అనమాట. అండ్ మిల్క్ కూడా తీసుకుంటాను. దాని తర్వాత నా వర్కౌట్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నా వర్కౌట్ సెషన్ ఎలా ఉంటుందంటే ఒక 1 hour అయితే నేను వర్కౌట్ చేస్తాను అనమాట ఎవ్రీడే. అండ్ ప్రతి వర్కౌట్కి 1 minute అయితే రెస్ట్ ఇస్తాను. సో దానికి మించిన రెస్ట్ పెద్దగా ఏమి ఇవ్వను అనమాట. అండ్ దాని తర్వాత ఫుల్ బాడీ స్వెట్స్, సో ఫుల్ టీ షర్ట్ అంతా స్వెట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మార్నింగ్ ఒక 7-7:30 అయితే అయిపోతుంది. సో అప్పటికే నేను వర్కౌట్ ఫినిష్ చేసుకొని వచ్చేటప్పటికి మా బ్రదర్ మా సిస్టర్ ఇద్దరు ఆఫీస్ నుంచి అయితే వచ్చేసి ఉంటారు. వాళ్ళు నైట్ షిఫ్ట్ చేసి వచ్చి ఉంటారు కాబట్టి చాలా వరకు వాళ్ళకి వర్క్ స్ట్రెస్ అండ్ వర్క్ కమిట్మెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు వర్కౌట్ అయితే పెద్దగా చేసే టైం ఉండదు. సో వాళ్ళైతే జాగింగ్ అయితే చేస్తారనమాట. సో నేను మా బ్రదర్ మా సిస్టర్ ముగ్గురు అయితే మేము ఉండే దగ్గరలో మాకు పెద్ద పార్క్ అయితే ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళి మేము మంచిగా ఒక 1 hour అయితే జాగింగ్ అయితే చేసి వచ్చేస్తాం. సో మేము వచ్చేటప్పటికే మా అమ్మ మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టుంటారు. సో అది మేము తినగానే మా బ్రదర్ మా సిస్టర్ స్లీప్కి అయితే వెళ్ళిపోతారు. సో నేనైతే మీ ముందు ఇలా వచ్చి వీడియోస్ అయితే షూట్ చేయాలి. సో ఈ వీడియో షూట్ చేయడానికి నాకు ఒక 1 hour అయితే టైం పడుతుంది అనమాట. సో దానికంటే నేను పెద్దగా అయితే తీసుకోను. అండ్ తర్వాత నేనైతే ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళాలి. యాజ్ యూ ఆల్ నో దట్ ఐఎమ్ డిజిటల్ మార్కెటర్. సో నాకు క్లాసెస్ అయితే ఒక 2 hours అయితే ఉంటుంది. సో ఆ 2 hours అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. దే డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అ సింగిల్ పెన్నీ ఫ్రమ్ మీ. ఒక సింగిల్ పెన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా దే ఆర్ మేకింగ్ ఫోటోషూట్ ఫర్ మీ. అండ్ నేను ఒక్కోసారి నేను ఎందుకు బ్రో ఇలా చేస్తున్నావు అన్నా కానీ సో కమ్ లెట్స్ గో ఫర్ అ ఫోటోషూట్ అని అంటారు. సో చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో ముందు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దాని తర్వాత నేను ఇంటికైతే వచ్చేస్తాను అనమాట. ఒక 6 అవుతుంది నేను ఇంటికి వచ్చేసరికి. అండ్ ఇంటికి రాగానే నేను ఫ్రెష్ అప్ అవ్వడం, దాని తర్వాత కొంచెం అలా ఇలా స్నాక్స్ ఏమైనా ఉంటే తినేస్తాను. అండ్ దాని తర్వాత ముఖ్యమైన ఘట్టం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, ఎడిటింగ్ పార్ట్. ఎడిటింగ్ ఇప్పుడు నేను తీసే వీడియోస్ అన్నీ నేను వీడియో ఎడిటింగ్ చేసి తర్వాత ఎక్కడెక్కడ ఏ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాలి, సో ఎక్కడెక్కడ ఏమేమి క్లిప్స్ పెట్టాలి, ఇవన్నీ నేను కరెక్ట్గా నేను ప్లేస్ చేసి ఎడిట్ చేసేసరికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 hours ఆఫ్ టైం. అండ్ దాని తర్వాత ఒక 1 hour అయితే నేను ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయితే ఇన్వెస్ట్ చేస్తాను అనమాట నా టైంని. లైక్ రీల్స్ చూడడం కానీ లేకపోతే ఏదైనా సినిమాలు చూడడం కానీ వీటన్నిటికి నేనైతే ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. సో అండ్ ఆఫ్టర్ దట్ నేనైతే డిన్నర్ చేసి నేనైతే స్లీప్కి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నా డైలీ రొటీన్లో నేను నా హెయిర్ కేర్ని ఎలా మెయింటైన్ చేస్తాను, నా హెయిర్ని నేను ఇంత బాగా ఎలా మెయింటైన్ చేస్తాను అనే దానికి నేను ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో స్టిక్ టిల్ ఎండ్. సో గాయ్స్, ఇప్పుడైతే నా హెయిర్ కేర్ టిప్స్ అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో కేర్ఫుల్గా వినండి. సో అందులోని ఫస్ట్ హెయిర్ కేర్ టిప్ వచ్చేసరికి షాంపూయింగ్ ఎవ్రీడే. గాయ్స్, ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఎవ్రీడే షాంపూయింగ్ ఎందుకు బ్రో, అసలు మేము ఇది చేయలేం బ్రో అని చెప్పి అంటే ఎస్, ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వదు, కరెక్టే. ఎవ్రీడే షాంపూ తోటి తలస్నానం చేయాలంటే చాలా మందికి ఓపిక కావాలన్నమాట. సో ఎవ్రీడే షాంపూయింగ్ నేను ఎందుకు చేయమని చెప్తున్నానంటే గాయ్స్, ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, బ్రో ఏంటి బ్రో ఎవ్రీడే షాంపూయింగ్ ఏంటి బ్రో, అసలుకి షాంపూయింగ్ చేస్తే మన తల్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని స్ట్రిప్ అవుట్ అవుతాయి కదా బ్రో, మీరేంటి బ్రో ఎవ్రీడే షాంపూయింగ్ చేయమంటున్నారని అంటే చెప్తాను ఆగండి. ఎవ్రీడే షాంపూయింగ్ చేయడం వల్ల ఎసెన్షియల్ ఆయిల్స్ అవి ఇవి అన్నీ ఏం ఉండవండి. మన తలలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవి ఉండవు. ఉండేది సీబం ఒక్కటే ఆయిల్ అనమాట, అదొక్కటే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ సీబం కూడా మీరు తలస్నానం చేసిన ఒక 6 hours మళ్ళీ రీజనరేట్ అయితే అయిపోతుంది. సో డైలీ తలస్నానం చేయడానికి కూడా చాలా మందికి ఓపిక అయితే కావాలన్నమాట. సో మీకు కానీ ఓపిక ఉంటే ఎవ్రీడే మీరు అయితే తలస్నానం అయితే చేయొచ్చు అనమాట. ఓపిక కానీ లేకపోతే మాత్రమే మీరు డే బై డే చేయాలన్నమాట. 1 day గ్యాప్ అయితే ఇవ్వండి తలస్నానం చేసేటప్పుడు, మీకు కానీ ఓపిక లేకపోతే ఇఫ్ ఇన్ కేస్. సో మీకు ఓపిక ఉండి నేను తలస్నానం చేయగలుగుతాను బ్రో అని అంటే యూ క్యాన్ డూ. సో నాకున్న వర్క్స్కి నేను డైలీ షాంపూ తోటి తలస్నానం అయితే చేయలేను అనమాట. సో అందుకే నేను 1 day అయితే గ్యాప్ ఇస్తాను. సో దిస్ ఈస్ ది ఫస్ట్ టిప్ దట్ ఐమ్ గోనా గివ్ యూ అండ్ దట్ ఈస్ షాంపూయింగ్ ఎవ్రీడే. సో నేను మీకు ఇచ్చే సెకండ్ హెయిర్ కేర్ టిప్ వచ్చేసరికి డైట్ అనమాట. గైస్, మీరు నన్ను కానీ బ్రో ఎటువంటి డైట్ నేను ఫాలో అవ్వాలి బ్రో, ఏం చేయాలి బ్రో అని అంటే ప్లీజ్ గైస్, ఈ డైట్ గురించి నాకు కూడా పెద్దగా ఏం తెలియదు. బట్ నేను ఫాలో అయ్యే డైట్ వచ్చేసరికి నేను ఎక్కువ హోమ్ ఫుడ్ అయితే తింటాను అనమాట. నేను బయట అయితే నేను పెద్దగా ఏం తిన్నాను.
సో ఇట్లా మా మదరే చాలా బాగా చేసి పెడతారు. నేను దాన్నే బాగా తింటాననమాట. సో బయట కూడా నాకు పెద్దగా తినాలని కూడా అనిపించదు. సో చిన్నప్పటి నుంచి కూడా నేను అలాగే పెరిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఈ ఇయర్ మొత్తంలో నేను బయట ఎన్నిసార్లు తిన్నానంటే ఒక 4 టైమ్స్ తినుంటానంతే. దానికి మించి నేను పెద్దగా బయట నేను తిన్నాననమాట. వన్స్ అండ్ ట్వైస్ వచ్చేసరికి నేను నా ఫ్యామిలీ తోటే వెళ్ళాను. అండ్ ఫస్ట్ 2 టైమ్స్ వచ్చేసరికి సో మా టీమ్ తోటి మేము బయటికి అయితే వెళ్ళి లంచ్ అయితే తిన్నామన్నమాట. సో దానికి మించి నేను పెద్దగా నేనేం వెళ్ళలేదన్నమాట బయట తినడానికి. సో నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే మాక్సిమం ఇంటి ఫుడ్ తినడానికి ట్రై చేయండి. యాజ్ రామ్ చరణ్ గారు సెడ్, మీరు లోపలికి ఏదైతే వేస్తారో బయటికి అదే కనపడుతుంది అనమాట. So this is the second tip that I'm gonna give you to maintain a good hair, and that is a home diet. So guys, నేను ఇచ్చే నెక్స్ట్ సజెషన్ వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీస్. గైస్, ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ గైస్. అంటే మీకు ఎంత వర్క్ అన్నా ఉన్ని మీరైతే రోజు ఒక 1 అవర్ అయితే వర్కౌట్ అయితే చేయండి. ఎందుకు చెప్తానంటే మీ మెటబాలిజం అనేది హైలో ఉండాలన్నమాట. మీరు తిన్నది కూడా కొంచెం అలా క్యాలరీస్ రూపంలో వెళ్ళిపోవాలంటే సో మీరు వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీస్ అయితే ఇవ్వాలన్నమాట. మన కింగ్ నాగార్జున గారు చూడండి ఎలా ఉన్నారు, 65 ఇయర్స్ అయినా సరే ఈజ్ లుకింగ్ లైక్ 30s అనమాట. సో ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల మనకి చాలా వరకు అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ లో నేను మీకు నా డైలీ రొటీన్ ఎందుకు చెప్పానంటే దీన్ని నేను మీకు కంపేర్ చేసి మీకు ఒక సొల్యూషన్ అయితే ఇస్తున్నాను అనమాట. సో యాజ్ ది సేమ్ మీరు డైలీ ఒక 1 అవర్ అయితే వర్కౌట్ చేయండి. సో ఎవ్రీడే ప్లీజ్ డూ వర్కౌట్ ఫర్ 1 hour, and this is my suggestion, and this is the third suggestion that I'm gonna give you to have a healthy hair. Guys, నేను ఇచ్చే లాస్ట్ హెయిర్ కేర్ టిప్ వచ్చేసరికి క్రానిక్ స్ట్రెస్. గైస్, మీకు మంచి జుట్టు కావాలంటే మీరు క్రానిక్ స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. క్రానిక్ స్ట్రెస్ అనేది చాలా డేంజరస్ గైస్. మీ హెయిర్ కానీ లేకపోతే మీకే చాలా వరకు డేంజరస్ అనమాట. మీకు క్రానిక్ స్ట్రెస్ కానీ వచ్చిందంటే మీరు ఏ పని చేయలేరు, మీకు ఏ పని కూడా చేయబుద్ధి కాదనమాట. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి క్రానిక్ స్ట్రెస్ బారిన మాత్రం పడకండి. ప్రతి ప్రాబ్లంకి వీ హ్యావ్ ఎ సొల్యూషన్. సో దానికని చెప్పి మనం అంత స్ట్రెస్ అయ్యి అదేమవుతుంది ఇదేమవుతుంది అని చెప్పి మనం టెన్షన్ తీసుకోవాల్సిన పెద్ద పనేం లేదనమాట. ప్రతి దానికి వీ హ్యావ్ ఎ సొల్యూషన్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెన్షన్స్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. దానికని చెప్పి మనం ఇట్లాంటి స్ట్రెస్ బారిన ఇట్లాంటి క్రానిక్ స్ట్రెస్ బారిన అంతా పడితే ఇట్ విల్ బ్లాస్ట్ యూ లైక్ ఎనీథింగ్ గైజ్. ప్రతి ప్రాబ్లమ్ కి కొంచెం ఆలోచించి డిసిషన్ అనేది తీసుకుంటే చాలా మంచిది. సో దిస్ ఈస్ ది లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ దట్ ఐఎమ్ గోనా సజెస్ట్ యూ, and that is chronic stress. So guys, this is the hair care tips that I'm gonna give you from my personal life. నేను నా పర్సనల్ లైఫ్ నుంచి నేను మీకు హెయిర్ టిప్స్ అయితే ఇచ్చాను అనమాట. సో మీరు కూడా కావాలంటే ఫాలో చేయొచ్చు. లేకపోతే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో దానికి తగ్గట్టు దాన్ని కంపాటబుల్ గా మీరు చేసుకొని సో దానికి తగ్గట్టు అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. సో గైస్, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు నచ్చినట్లుగానైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ నా హెయిర్ కట్ టిప్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేస్తాను. అండ్ ఎవరెవరికి నా హెయిర్ కట్ టిప్స్ కావాలో మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ Instagram @VictorSwanky. And what else? Let's meet up in the next video. Jai Hind.